జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పోలవలస అనే ఒక ప్రాంతాన్ని మేడరాజు అనే ఒక గిరిజన రాజు పరిపాలిస్తుండేవాడు. ఈ మేడరాజు చిలకల గుట్ట మీద వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకుంటాడు. ఈ మేడరాజు సమ్మక్క పెద్దగా అయిన తర్వాత తన మేనల్లుడైనటువంటి మేడారం పాలకుడైన పడిగిద్ద రాజుకిచ్చి ఈ వివాహం అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఈ సమ్మక్క పడిగిద్ద రాజులకు ముగ్గురు సంతానం, ఒకటి సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం అయితే అవుతారు. మొదటి ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణ కాంక్షతో పోలవలసపై దండెత్తినప్పుడు ఈ మేడరాజు ఆ దండయాత్రను తట్టుకోలేక మేడారం పారిపోయి వచ్చి అజ్ఞాతవాసంలో గలుపుతాడు. మేడారాన్ని పాలించే పడిగిద్ద రాజు కాకతీయుల రాజులకు సామంతిగా ఉండేవాడు. ఒకసారి కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం ట్యాక్స్ ని కట్టలేకపోయాడనమాట. రెండవ ప్రతాపరుద్రుడు అతని సేనాని అయినటువంటి యుగేంద్రుడితో కలిసి మేడారంపై దండెత్తాడు. దీనికి ముఖ్య కారణం వచ్చేసి పన్ను కప్పం కట్టకపోవడం. అది పన్ను కట్టకపోనందున ఆ రాజ్యంపై దండెత్తాడు. ఇలా దండెత్తినప్పుడు వీరికి ఆపోజిట్గా యుద్ధానికి వచ్చిన వీళ్ళతోని సాంప్రదాయ ఆయుధాలు కలిగినటువంటి పడిగిద్దరాజు, సమ్మక్క, సారమ్మ, నాగులమ్మ వీళ్ళందరూ కూడా ఈ అడవిలోనే గెరిల్లా టైప్లో యుద్ధాన్ని ప్రారంభించి విరోచితంగా వాళ్ళతో పోరాటం అయితే జరుగుతుంది. అపార కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పడిగిద్దరాజు, సారాలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారన్నమాట. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపన్న వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి ఈ సంపంగన వావుకి జంపన్న వావుగా ప్రసిద్ధి చెందింది. ఇక మిగిలిన సమ్మక్క ఒక్కమే యుద్ధ భూమిలో కాకతీయుల సైన్యాన్ని ముప్పతిమ్మలు పెడుతూ విరోచితంగా పోరాటం కొనసాగిస్తూ ఉంటుంది. కాకతీయుల సైన్యాల చేతిలో గాయపడ్డట సమ్మక్క ఆ చిలకల గుట్ట వైపు వెళ్తూ చిలకల గుట్టలో మాయమైపోతుంది. ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన సైనికులకు ఆమె కనిపించకపోగా అక్కడ ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమ గల భరణి లభిస్తుంది. దాన్ని సమ్మక్కగా భావించిన అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇది సమ్మక్క సారాలకు సంబంధించినటువంటి స్టోరీ.